హాయ్ చెప్పరా పండు, కరెక్ట్గా చెప్పరా. అది నేనేదో సంక్రాంతి పండుగకి వచ్చి ఏదో జాబ్కి వెళ్తానంటే బాయ్ చెప్తాడు. నేనే చెప్పమనలే. ఇది మా ఊరు బస్ స్టాండ్. ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ రాగానే స్టార్ట్ చేసాం మా వీడియో తీయడం. ఇంకా మధ్యలో ఎక్కడ తీలా. డేర్ టు డేర్ ఛానల్ వాళ్ళు బ్లూ జోన్కి పీసీ గిఫ్ట్ ఇస్తున్నారని తెలుసు కదా మీ అందరికీ. దానికోసం యూనికాన్ వస్తున్నాడని చెప్పి నేను కూడా వీడియో తీసుకుందామని చెప్పి అట్లా వచ్చాను అంతే. డేర్ టు డేర్ ఛానల్ వాళ్ళు పిలిచారనమాట టిఫిన్ తినేకి. ఈ అమ్మాయి హోటల్ మా 5 స్టార్ హోటల్ భలేగా ఉంది. ఎవడిడియా ఇది తీసుకున్నామా, వెరైటీ ఉండి అన్ని వెరైటీగా ఉన్నాయి. ఇడ్లీ కూడా కొంచెం బ్లూ జోన్ చూపిస్తాను. బ్లూ జోన్ తర్వాతకి. బ్లూ జోన్ మీ అందరికీ తెలిసి ఉంటాడు, ఫేస్ రివ్యూల్ కూడా అయిపోయింది. ఈ కొద్దిగా ఇడ్లీ కొంచెం గట్టిగా ఉంది మా. ఇది బాగానే ఉన్నాయి కొంచెం. వెరైటీగా ఉన్నాయి. టేస్ట్ కూడా. రేటు మాత్రం చాలా ఎక్కువ అనుకుంటా. నాకైతే ఎక్కువ ఏం నచ్చలేదు. ఏదో అట్లా ఉన్నాయి. ఇడ్లీ కూడా చాలా గట్టిగా ఉంది. ఇడ్లీ అయితే మళ్ళీ ఏంటో మరి అంటే అదో స్టైల్ ఇడ్లీ అనుకుంటా, మనకి తెలియదు. అదో ఫ్లేవర్ ఇడ్లీ అనుకుంటా. వాళ్ళు కూడా ఛానల్ ఉంది, కీత్ ప్లేస్ అని, అలాగే బ్లూ ఛానల్. వీళ్ళ ఛానల్ కోసం వీడియో తీసుకుంటున్నారు అక్కడ. నేను పక్క నుంచి వీళ్ళందరినీ నేను తీస్తున్నా. పక్క నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఇప్పుడే కదా ఇక్కడికి చిన్నకి వచ్చాం, వాళ్ళ వ్లాగ్ కోసం లాగా మొత్తం. నేనైతే కార్ ఎక్కా. వెనుకన్నా కలిస్తే ఈ టైం తగ్గే కొద్దీ నాకు టెన్షన్ వస్తుంది. టెన్షన్గా ఏదో ఆనందం అవుతుంది నాకు. అలా మీకు తెలిసిపోతుందిగా. అలా చూస్తున్నా. ఇది మనమే బాటికండి. బిల్డింగ్ చూపించుకోండి మా 5 స్టార్ హోటల్. ఇందాక తిన్నాను చూసారా, ఇదే అది. ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు తీలేమో. అమ్మో ఏందమ్మో ఇంత హైట్ ఉంది ఇది. అమ్మో 5 స్టార్ హోటల్. ఎట్లాగైతే లోపలికి వెళ్ళాం మనం జీవితంలో. లోపలికి వెళ్ళాం వచ్చాం. ఇప్పుడైతే పీసీ యూనికాన్ చేతుల మీద తీసుకుంటారు వీళ్ళు. అక్కడ షాప్లో అన్నీ చూసుకుంటారు అనమాట. అంటే ప్రాసెసర్స్ను అవన్నీ తీసుకుంటానికి వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఈ హైదరాబాద్లో ఏంది మా ఈ ట్రాఫిక్. ఎప్పుడు ఆగిపోతున్నాయో తెలియట్లే. వెళ్ళాం ఆగిపోయాం. ఎంత టైం పట్టిద్దో తెలియదు మళ్ళీ వెళ్ళేకి. చాలా టైం పట్టిద్ది నాకు తెలిసి. ఇదేమో విశాల్ కాంప్లెక్స్ ఏదో ఉంది. నేనైతే పక్కన తీసేయండి నాకే అర్థం కాదు. ఆ పక్కన ఉంది విశాలని. అదేమో అక్కడే తీసుకునేది సిస్టమ్ బ్లూ జోన్కి. లోపలికి అయితే వచ్చాం. ప్రస్తుతానికి వెయిట్ చేస్తున్నాం యూనికాన్ వచ్చేదాకా. ఈ లోపల యాంబియన్స్లు అవన్నీ చూస్తూ ఉన్నా. యాంబియన్స్ కదా అది డిజైన్. మళ్ళీ రెస్టారెంట్ అనుకున్నట్టు చెప్పే. ఎన్ని గ్రాఫిక్ కార్డులు. నాకు టెన్షన్ వచ్చేస్తుంది అయ్యా. ఇంకొక 5 నిమిషాలు వస్తారని చెప్పారు యూనికన్నా. నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నా ఛానల్ లైవ్లో చాలాసార్లు చెప్పే కదా. గేమింగ్ ఈజ్ మై డిఎన్ఏ. ఈ లోపల షాప్ చూద్దాం రండి మా. ఈ అమ్మో ఇది ఏంది మా, ఈ పీసీలు ఏంది ఇది అసలు. ఈ CPU చూడమో ఎట్లా ఉందో. ఏదో రోబో పాటలన్నీ తీసుకొచ్చి అతికిచ్చి CPU చేసినట్టే ఉంది ఇది. మామూలు బీస్ట్. దీని పేరు తగ్గట్టే ఉంది, బీస్ట్. చాలా బాగుంది ఇది. అదేమో కరువు మానిటర్. ఇదేమో ఏంది స్క్రీన్ ఇచ్చాడు ఏందో CPUకి. వెరైటీగా ఉన్నాయి. టచ్ చేద్దాం అనుకున్నా కానీ టచ్ పని చేయట్లేదు. అది ఆన్ చేస్తే పని చేసిద్దేమో తెలియదు కానీ ఆన్ చేయలే నేను. ఇది కూడా CPU అంటాయా బాబో. ఇది మామూలుగా లేదు అసలుకి. నాకు కూలింగ్ ఫ్యాన్ అనమాట అది. ఇది ఇప్పుడు పీసీ చూస్తున్నాను బాబోయ్. ఇది కొనుక్కున్న డబ్బులు ఉన్నా సరే రూమ్ పెట్టుకుంటే రూమ్ అంత పెద్ద రూమ్ ఎవరి దగ్గర ఉంటుంది మామ. ఎంత ఉందేంటి ఇది అమ్మ జీవితం. ఇందులో కార్ గేమ్ ఆడితే మా అమ్మో వచ్చాడు మా యూనికన్నా. నాకైతే మామూలుగా లేదు అసలు. కళ్ళ ముందు భలేగుంది. అతనే బ్లూ జోను. తనే ఇప్పుడు సిస్టమ్ గెలుచుకున్నాడు అనమాట. తనకి పిస్సాకి యూనికన్ వచ్చాడు. ఆ పక్కనే డేర్ టు డేర్ ఛానల్. వీళ్ళంతా వాళ్ళే తనకి స్పాన్సర్ అనమాట ఈ పీసీకి. ఛానల్ మెయింటైన్ చేసేది కీర్తి అండ్ హిస్ టీమ్ మెంబర్స్ వీళ్ళందరూ. సో వెరీ గుడ్. 3 cheers for your support.
నార్మల్గా ఎవరైనా సపోర్ట్ చేస్తారు, బట్ ఈ విధంగా అయితే సపోర్ట్ చేయరు. ఏదో ఇప్పుడు మనం గేమ్ ప్లే బాగుంటుంది కాబట్టి ఏదో ఇట్లా క్యాష్ లెక్కిస్తే ఆ మజా వేరే ఉంటుంది. క్యాష్ లెక్కిస్తే ఆ మజా అనేది ఉండదు, ఎందుకంటే లైక్ క్యాష్ ఇస్తే ఖర్చు పెట్టేసుకుంటాడు మనడు. సో క్యాష్ ఇస్తే ఖర్చు పెట్టుకుంటాడు కాబట్టి మనకి ఏంటంటే లైక్ మనం గేమ్ ప్లే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కాబట్టి, సో మేము ఒక లైక్ ప్లాన్ చేసింది ఏంటంటే లెట్స్ బిల్డ్ అప్ గేమింగ్ పీసీ ఫర్ ఇట్. ఎందుకంటే ఒక గేమింగ్ పీసీ బిల్డ్ చేసి ఇస్తే అతని ఫ్యూచర్కి యూస్ఫుల్ అవుతుంది. అండ్ మనం గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బ్లూ జోన్ గేమింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీవన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్లూ జోన్ గేమింగ్. అయితే మనం ఆల్రెడీ స్పెక్స్ కొన్ని ఫైనల్ చేసారు, ఇంకా కొన్ని కరెక్షన్స్ ఉండే. మనకి స్ట్రీమింగ్ పీసీ కావాలా. సో స్ట్రీమింగ్ పీసీ కోసం మనం ఏం బిల్డ్ చేసామంటే i5 12 Gen H610 gigabyte Wi-Fi motherboard and RAM వచ్చేసి 16x32 GB RAM. అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అంటే ఒక్కో పార్ట్ ఆ సిస్టమ్కి ఏదైతే సూట్ అయ్యిందో స్ట్రీమింగ్కి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. వీళ్ళకి కూడా ఎలాంటి ఫైనాన్షియల్ లేదు, వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి స్పాన్సర్షిప్స్ చేయడం మా ఛానల్ ఏమో. అండ్ దాంతోపాటు అందరికీ సపోర్ట్ చేయాలి. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ అజయ్ నగర్, ఇలా మా ఛానల్ సూపర్. యాక్చువల్లీ వెరీ గుడ్ ఓత్ ఫ్రమ్ డే టు డే ఛానల్. సో ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. లైక్ అంటే ఎవ్రీవన్ లైక్ దే వాంట్ టు బి ఇండిపెండెంట్, రైట్? ఎవరి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. అంటే నాకు పక్కన వాడు ఏమైతే నాకేంది అన్నట్టు ఉంటారు. సో ఇప్పుడున్న ట్రెండ్లో జనరేషన్లో. బట్ నాకు వీళ్ళ కాన్సెప్ట్ అనిపించింది ఏంటంటే యాక్చువల్లీ మన తెలుగు కమ్యూనిటీ చాలా చిన్నది అనమాట. బట్ యాక్చువల్లీ నేనే అనుకున్నా సపోర్ట్ చేద్దామని. బట్ నేను ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతా, నేను చేయగలిగితే ఏదైనా లైవ్లో చేయగలుగుతా. నేను యాజ్ అ ఫుల్ టైమ్ స్ట్రీమర్ ఐ కెన్ డూ లైక్ నేను చేయవలసింది చేస్తున్నా, లైక్ గివింగ్ సపోర్ట్ ఫర్ ప్లేయర్స్. సో బట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ రావాలంటే మరి ఎట్లా అని చెప్పి చూస్తుంటే మనకి ఫైనలీ వీ గాట్ డే టు డే ఛాలెంజ్ అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వస్తుంది. అంటే మీరు ఒకవేళ వీళ్ళైతే యాక్చువల్లీ రెగ్యులర్గా మనకి టోర్నమెంట్స్ హోస్ట్ చేస్తుంటారు, డైలీ రూమ్స్ పెడుతుంటారు. సో అట్లా మీరు అలా రూమ్స్లో పార్టిసిపేట్ చేసి మీరు ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనుకో, సో డెఫినెట్గా వాళ్ళు కూడా మీకు ద బెస్ట్ మంచి గివ్వేస్ అయితే ఇస్తారు. నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి మా డే టు డే ఛానల్ వాళ్ళకి. ఎందుకన్నా అదే చెప్పాడు, ఇప్పుడు అందరికీ పీసీలు కొనుక్కోవాలి, ఐఫోన్లు కొనుక్కోవాలి అని ఉంటుంది కదా, అలాగే కొంచెం కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ డే టు ఛానల్ వాళ్ళు అనమాట సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఇలాంటి అందరికీ తెలుగు కమ్యూనిటీలో ఇలాంటి ఛానల్ ఉన్నందుకు మనం ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలమ్మా. వాళ్ళు ప్రతిరోజు లైవ్స్ అలాగే గేమ్స్ అన్నీ పెడతారనమాట. మన గేమ్ ప్లే నచ్చి వాళ్ళకి అంత నచ్చితే కనుక వాళ్ళు ఎవరికైనా సపోర్ట్ చేస్తారనమాట. వీళ్ళు వాళ్ళని ఏముండదు, అందరికీ సపోర్ట్ చేస్తారు. అదే చెప్పాడు వెనుకను కూడా. దులిపేసుకోవడం కాదు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్, మనీ ఇచ్చి దులిపేసుకోవడం కాదు. దే ఆర్ గివింగ్ దెమ్ ద గ్యాడ్జెట్స్ లైక్ ఫోన్ కానీ పీసీస్ కానీ ద రిక్వైర్మెంట్ ల్యాప్టాప్స్ కానీ అట్లా. అంటే ఇఫ్ యూ పర్ఫార్మ్ వెల్ అది. ఇదే మా బ్లూ జోన్ ది పీసీ అనమాట. ఇది ఇందాక యూనిక్ అని చెప్పాడు చూసావా, వేరియంట్స్ అదే 1 TB SSD అవన్నీ అనమాట. ఆల్రెడీ బిల్డ్ చేస్తారు, తీసుకెళ్తే ఈజీ అయిందని. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి బ్లూ జోన్ గేమింగ్ పీసీ అయితే బిల్డ్ అయిపోయింది. మొత్తం బండి పట్టుకుని తాయని బండి కూడా ఫ్రీ అనమాట. తీసుకుంటే ఫ్రీ కాదు, జస్ట్ తీసుకొచ్చి ఇవ్వాలి. ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. అనుకోకుండా ఉంటేనే జరుగుతాయి అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయకుండా అసలు కలిసాం. దీని మ్యాడ్ లైన్ తెలిసిందే కదా మా, మ్యాడ్ లైన్తో కూడా దిగిన ఒకటి. Everyone like and subscribe for brother PUBG Moji. 3 cheers round of applause for my brother PUBG Moji baby.